దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించే కాపరులకు క్రీస్తు పేరట అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులార, ఈరోజు మనం ఆలోచించబోయే ఈ మాటలోని ఈ అంశములోని విశేషం ఏంటంటే క్షమ. ఎందుకు క్షమించాలి, ఎవరిని క్షమించాలి? క్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం దేవుడు చేసిన ఈ క్షమాయుగం యొక్క ఉన్నతమైన ఆశయం, ఆలోచన ఏంటి అన్నది దేవుడు రాయించిన మాటల నుంచి మనం ఆలోచిద్దాం. ప్రియులారా, నిజానికి దేవుని మనస్సును మనం పరిశీలించగలిగితే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై ఈ లోకాన్ని ఏలికగా సర్వలోకాలను తన కనుసైగలతో శాసించే ఒక మహాశక్తిగా మనందరికీ జన్మనిచ్చిన కన్న తండ్రిగా ఆయన ఉన్నాడు. నిజంగా ఆయనకి ఎంత ఈ సమాజం మీద ఉన్న దీర్ఘశాంతం అని మనం అనుకుంటే, ఎందరో ఆయన కళ్ళ ముందు అవిధేయులైన వారు, దేవునిని దూషించిన వారు, చివరకు దేవుడే లేడన్నవారు ఈరోజు సమాజంలో లేరా? ఎందరున్నారు చెప్పండి? పేరెత్తి దేవుణ్ణి దూషించే వాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో ఎంతమంది మీకు కనబడుతున్నారు? బైబిల్ అనే మాటను, క్రీస్తు అనే పేరును అవహేళన చేస్తూ, ఆయనను అనుసరిస్తున్న క్రైస్తవులందరినీ కించపరుస్తూ, ఏమండి ఈ చట్టాలు ఏం చేస్తున్నాయి? వ్రాయబడిన రాజ్యాంగం గౌరవించటం లేదు. ఒకరి నమ్మకాన్ని ఇతర మతస్థులు దూషించకూడదు అన్న ప్రాథమికమైన రాజ్యాంగపు హక్కును కూడా కాలరాసే మతోన్మాదులు లేరా? బైబిలులో రాయబడిన సందర్భాలు అర్థం కాక, ఎందుకు రాయబడ్డాయో తెలియక వాటిని ఎత్తి చూపుతూ అవి ఏవో అపరాధాలుగా, పాపాలుగా చిత్రీకరించి జనాల మధ్య ఒక తప్పుడు అభిప్రాయాన్ని చొప్పిస్తున్న ఎందరో క్రీస్తు వ్యతిరేకులైన వారు, ముఖ్యంగా ఈరోజు సోదరులుగా ఈ దేశంలో మనమంతా ఒకరితోనొకరు స్నేహభావము కలిగి బ్రతుకుతున్న ఈ స్వతంత్ర భారతదేశంలో, ఈ సెక్యులర్ కంట్రీలో ఒకరికి ఒకరు చిచ్చును రేపే మతోన్మాదులైన దుస్తులు ఎందరో ఈ దేశంలో ఉన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రతి వారిపైన బురద జల్లుతూ పవిత్రుడైన యేసుమూర్తికి కళంకాన్ని ఆపాదిస్తూ ఉన్నారండి. అవి మీరు చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. ఇన్ని జరుగుతున్న క్రైస్తవులుగా మనకి ఆవేశం వస్తుంది కాదా? బైబిల్ని నిందిస్తున్నప్పుడు, క్రీస్తును అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు, బైబిల్లోని సందర్భాలను వక్రీకరిస్తున్నప్పుడు, వాటి భావాలు తెలియక అమాయకులైన వారికి తప్పుడు విధానంలో వాటిని చూపిస్తున్నప్పుడు మన గుండెలు రగిలిపోతుంటాయి. కానీ క్రైస్తవులంతా ఏ రోజు తమ సహనాన్ని కోల్పోలేదు. వెరీ గుడ్ క్రిస్టియన్స్. క్రైస్తవులు ఈ సహనాన్ని నేర్చుకుంది దేని బట్టి, ఎవరిని బట్టి? మనం పుట్టింది ఒక మహనీయుడికి, ఆయన నేర్పించిన ఒక మహాతత్వానికి మనమంతా కట్టుబడి ఉన్నాం. మనకు జన్మనిచ్చిన తండ్రి ఎంత మంచి మనస్సు కలిగిన వాడో బైబిల్లో రాయబడింది. చూడండి ప్రియులారా, చదువుదామా? లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి ఆయనను నిరాశ చేసుకొనక, ఎవరు మిమ్మల్ని దూషిస్తున్నా, ఎవరు మమ్మల్ని నిందిస్తున్నా, ఎవరు అనరాని మాటలు మిమ్మల్ని అంటున్నా, ఎట్టి వారిని గూర్చి మీరు నిరాశ చెందకుండా, వాడు మనల్ని శత్రువులుగా అనుకుంటున్నాం, మనము శత్రువులుగా అనుకొనకపోయినా అలాంటి వారిని మిమ్మల్ని ఏం చేయమంటున్నాడండి? ప్రేమించండి. లవ్. వారికి మంచి చెయ్యమంటున్నాడు, మేలు చేయుడి.
అవసరమైతే వాళ్ళు లేమిలో ఉంటే అప్పు ఇవ్వండి వాళ్ళకి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులు అయ్యుందురు. అంటే పరలోకపు తండ్రికి మనం పిల్లలుగా ఉండాలి అంటే శత్రువులను ప్రేమించాలా? ఎవరు ఎన్ని మాటలు అంటున్నా నిరాశ చెందకుండా వారి కొరకు ప్రార్థించాలా? అవును, ఈ ఆదేశం నీ పరలోకపు తండ్రి నుంచి వచ్చింది. అది ఈరోజు క్రైస్తవ్యం గౌరవిస్తుంది గనుకనే వారు ఎన్ని అన్నా క్రైస్తవుడు చెయ్యిలు ఎత్తటం లేదండి. ఆయన గర్భాన పుట్టినావు జ్యేష్ఠపుత్రుడని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదికి వచ్చి ఒక నవశకానికి, నూతన యుగానికి నాంది పలికి ఈ ప్రపంచానికి ప్రేమ, సహనం, క్షమకు ఆయన ఒక ఆదర్శంగా నిలిచాడండి. సిలువ మీద అనరాని మాటలను హేళనగా ఆయనను దూషిస్తూ కించపరుస్తున్నా, ఏమండి, ఆయన సిలువ వేసిన వారు ఆయన చుట్టూ వికటాట్టహాసం చేస్తూ అపహసిస్తున్నా ఎంత మంచి మనసుతో వాళ్ళని స్వీకరించాడో యేసుక్రీస్తు మాటలలోని క్షమా గుణం ఈ ప్రపంచానికి తెలుసు. దుష్టులను శిక్షించాలి అని దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలు పట్టుకుని మనుషులను హతమార్చే దేవుళ్ళు ఉన్న లోకం ఇది. ఒక ఆయుధం కాదు గాని ఎన్ని ఆయుధాలైనా మనుష్యుల పైన, దుష్టుల పైన ఏమండి జులిపించి అవసరమైతే వారి ప్రాణాన్ని కూడా తీయడానికి వెనుకాడని దైవాలు ఉన్న లోకం ఇది. అలాంటప్పుడు ఒక దైవం అవతరించింది ఈ భూమి మీద. ఆయన దుష్టులైన వారిని, దోషులైన వారిని శిక్షించడానికి రాలేదు. ఆయన దేనికి వచ్చాడో తెలుసా? అటువంటి వారిని మార్చడానికి. దుష్టుని చంపితే సమాజం బాగుపడిపోతుందా? చెప్పండి. ఒక నేరస్తుడిని చంపితే సమాజం మారదు, ఒక నేరస్తుడిని మార్చితే సమాజం బాగుపడుతుంది. చెడును నిర్మూలించాలి అంటే చంపటం కాదండి, ఆ వ్యక్తిలో మార్పు తీసుకుని రావటం ముఖ్యం. ఇలా చంపుకుంటూ పోతే అందరం నేరస్తులమే. ఇక మానవ జాతి మనుగడ ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? అందరం ఏదో విషయాల్లో దోషులం, నేరస్తులం. చంపుకుంటూ వెళ్ళిపోదాం అందరినీ. ఏమండి, ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా కౌన్సిలింగ్ అనే మాట వాళ్ళు సమాజానికి పరిచయం చేశారు. కౌన్సిలింగ్ ఏంటా? కౌన్సిలింగ్ నేరం చేసిన పిల్లలు యవ్వన వయస్సులో ఒకవేళ దొరికితే, ఒక డ్రగ్స్ వాడటంలో కావచ్చు, నేరాలు చేయటంలో కావచ్చు, పోలీసు వారికి పట్టుబడితే వెంటనే పోలీసు వాళ్ళు తమ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ ముందు వాళ్ళకి ఏం చేస్తారో తెలుసా అండి? కౌన్సిలింగ్ అంటారు. అంటే వాళ్ళకి బుద్ధి నేర్పించటం. ఒరే నాయనా, ఇప్పుడు మీకు శిక్షిస్తే మీ భవిష్యత్తు పాడైపోతుందిరా, మిమ్మల్ని జైళ్లకు పంపిస్తే మీ బ్రతుకులు సర్వనాశనం అయిపోతాయర్రా, మేము అలా చెయ్యం. అడగండి ఈ పోలీసు వ్యవస్థని. కరడుగట్టిన నేరస్తులను కూడా కూర్చోబెట్టి ముందు కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. శిక్ష విధిస్తున్నారు అనుకుంటున్న కోర్టులో విధించే శిక్షలేంటి చెప్పండి? ఎప్పుడో ఎక్కడో గాని ఊరి శిక్ష విధించదు ఈ దేశం. నేరస్తులైన ప్రతి వారిని ప్రాణం తీయదు ఈ దేశం, తీయటం లేదు ఈ దేశం. కారణం మార్పు. ఏమండి, వాళ్ళందరినీ కూడా సబ్ జైళ్ళకి, సెంట్రల్ జైళ్ళకి తరలించి ఈరోజు దేశంలో ఉన్న ఎన్నో జైళ్ళు, అందులో ఏం చేస్తుందో తెలుసా? ఎవ్వరిని శిక్షించటం లేదండి. ఏం చేస్తుంది? వాళ్ళకు భోజనం పెట్టి అక్కడ సభ్యత, సంస్కారం, బుద్ధి నేర్పిస్తుంది. ఒక జైలర్ నేర్పిస్తాడు. ఆ జైలర్తో పాటు ఉన్న ఎందరో పోలీసు వాళ్ళు, జైలు అధికారులు వాళ్ళకి నేర్పిస్తున్నారు. తప్పు చేసినందుకు శిక్ష కాదు వాళ్ళకి విధించేది. ఏదో జడ్జి గారు నీకు 12 సంవత్సరాలు శిక్ష విధిస్తున్నాము అంటే ఏంటా శిక్ష? 12 సంవత్సరాలు వాడిని లాఠీలతో వాడిని కొట్టరు, ఆకలితో వాడిని మార్చరు. ఏమండి, వాడికి కఠినమైన శిక్షలు అమలు చేయరు. మరి ఏం చేస్తారు? ఒక 4 గోడల మధ్య జైలు అనే ప్రాంతంలోనికి పంపి వాడు ఒకవేళ విడుదలై బయటికి వెళితే, సత్ప్రవర్తన వలన వాడి ప్రవర్తన మారిపోతే వెంటనే వాడి శిక్షాకాలాన్ని తగ్గించి ఏం చేస్తుంది ప్రభుత్వం?
ఒక మహాత్మా గాంధీ జయంతి రోజు, లేదా ఒక ఆగస్టు 15 స్వతంత్రం నాడు, రిపబ్లిక్ డే నాడు అటువంటి దోషులైన వాళ్ళందరినీ కూడా మనస్సు మారితే మరలా సభ్య సమాజంలోనికి విడిచిపెట్టడం లేదా ఈ చట్టం, ఈ ప్రభుత్వం? అంటే వాళ్ళు చేస్తుంది మార్పు. ఎస్, అది నిజమైతే ఈ సర్వ సమాజాన్ని తన పిల్లలుగా దేవుడు ప్రేమిస్తున్నందుకు ఈ సమాజాన్ని మార్చాలి అనుకుంటున్నాడు. అందుకే యేసు వచ్చాడు. యేసు తన మాటలను ఈ సమాజానికి వినిపించాడు. అవి మత ప్రబోధనలు కావు. మతమని అపార్థం చేసుకుంటుంది ఈ లోకం, అపార్థం చెయ్యిస్తుంది. ఉన్మాదం అది. ఏమండి, యేసు క్రీస్తు వారు ఉన్మాదాన్ని నేర్పించాడా? ఎవడైనా నీ కుడి చెంప మీద కొడితే ఒరే కత్తితో వాడు చెయ్యి నరికే అన్నాడా యేసు ప్రభు? చెప్పండి. ఈ దేశంలో క్రీస్తు తప్పుడు బోధలు చేశాడన్న ప్రతి మతోన్మాదిని నేను ప్రశ్నిస్తున్నాను. ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్న ఎందరో దుష్టులైన వారిని నేను ప్రశ్నిస్తున్నాను. బైబిల్ అంటే పడదు కదా, యేసు అంటే మీకు శత్రువు కదా. కానీ యేసు మిమ్మల్ని శత్రువులా చూడటం లేదయ్యా. ఒకనాడు పౌలు లాంటి వాడు దోషకుడై ఉండి క్రైస్తవులు హింసించిన, ఇళ్లలో చొచ్చి ఆడ మగ అని వాడి తేడా లేకుండా హతమార్చినా మార్చడానికి ప్రయత్నం చేశాడండి. ఎందుకు? కొడుకు కనుక. నీ కొడుకు తప్పు చేస్తే చావాలను నువ్వు కోరుకోవుగా? అలాగే తండ్రి అయిన దేవుడు కూడా పిల్లలుగా భూమి మీద ఉన్న మనుషులందరూ మనం తప్పులు చేస్తున్నప్పుడు మార్చాలి అనుకుంటున్నాడు. అది మత మార్పిడి కాదురా, మనస్సు మార్పిడి. నీ దుష్ట గుణము నుంచి మార్పిడి. తప్పుడు పదజాలాన్ని సమాజంలోకి ప్రవేశపెట్టి క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు. మత మార్పిడా? మార్చడం తప్పు కాదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎస్, ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన యావత్ దేశం పాటించవలసినది బైబిల్ అంటారు దాన్ని. అవును, ఒక గ్రంథం. ఆ గ్రంథంలో ఏం అవకాశం ఇచ్చిందో తెలుసా అండి? యు హ్యావ్ ద రైట్ టు ప్రొఫెస్, యు హ్యావ్ ద రైట్ టు ప్రాపగేట్ యువర్ రిలీజియన్. నువ్వు నమ్మిన మతాన్ని, నువ్వు నమ్మిన ధర్మాన్ని ప్రకటించు, ప్రచారం చేయి. ప్రచారం, ప్రాపగేషన్ అనే పదం ఉంటుంది చూడండి రాజ్యాంగంలో. ఏమండి, రాజ్యాంగంలో ఏముందండి? ప్రకటించు. ప్రాపగేషన్ చెయ్యొచ్చు. ప్రాపగేషన్ అంటే ప్రచారం. నువ్వు నమ్మిన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చని రాజ్యాంగమే హక్కిస్తే నువ్వెవడు అడ్డడానికి? ఇక్కడ మత ప్రచారం చెయ్యకూడదని. బుద్ధి లేక మాట్లాడుతున్నారు ఈ మతోన్మాదులు. ఖబర్దార్, రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఈ చట్టం సహించదు నిన్ను. నువ్వు ఎంతగా వ్యతిరేకంగా మాట్లాడుతున్న క్రైస్తవ్యం తలదించుకొని పోతుంది. ఎందుకు? దేవుడు ప్రేమామయుడు గనుక, నిన్ను క్షమించమని మాకు నేర్పించాడు గనుక. ఏమండి, మీకు ఒక ప్రత్యక్ష సాక్ష్యాన్ని చూపిస్తానండి, మీరు చూడాలి. ఏమండి, ఇక్కడ చూడండి. ఇందులో కమాన్ వీడియోలో చూపించండి. ఏమండి, ఉత్తర భారతదేశంలో ఒక పాస్టర్ వాల్టర్ మసీ, ఆయన పేరండి, జైపూర్, ఉత్తర భారతదేశం. ఆయన ఇంటి చుట్టూ గొండాలు చుట్టూ కర్రలతో వెళ్ళి ఏం చేస్తున్నారో చూడండి. ఆయన ఇంటి బయట కాపు కాశారండి. ఇది ప్రత్యక్షం, నటన కాదు ఇది. దిస్ ఇస్ నాట్ యాక్టింగ్. ఏమండి, దిస్ ఇస్ నాట్ షూటింగ్. ఏమండి, మొఖాలకు గుడ్డలు కట్టుకొని మతం అనే పిచ్చి బుర్రకు పట్టి భారత రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఏమండి ఇలా ఇంట్లోకి ప్రవేశిస్తున్న సౌండ్. అక్కడ ఒక మాట వినపడుతుంది చూడండి. వాళ్ళు కర్రలతో దాడి చేస్తుంటే ఆ సేవకుడు అంటున్న మాట జీసస్ జీసస్. యేసునామ స్మరణ చేస్తున్నాడండి. చెయ్యెత్తి కొట్టలేడా?
చూడండి. ఎవరండి వీళ్ళు? ఇది మీరు చూసారు కదా, బూతులు మాట్లాడుతూ మంచి ధర్మాన్ని ప్రకటించడానికి, రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ప్రకటించడానికి గ్రామాలు పట్టణాలు వీధుల్లో తిరుగుతుంటే కరపత్రాలు లాగేసి నేలను పడేస్తావా? అమాయకుడనా? చెయ్యి లేదనా? కొట్టలేడనా? యేసుక్రీస్తు వారు క్షమించమని చెప్పాడు కనుక క్రైస్తవ్యం తలదించింది. అదే క్రీస్తుకు ముందు పాత నిబంధన కాలంలో రే ఎత్తినోడిని ఒక కన్ను తీస్తే మరొక కన్ను పీకే అని అంటే ఈ దేశంలో ఎవడైనా ఉండేవాడా? క్రైస్తవ్యుల చేతిలో ఆయుధాలు ఉండకుండా పోయేవా చెప్పండి? నా దేవుని పిల్లలారా, ప్రేమను నేర్చుకున్నామండి. ఏమండి, మనం ఎప్పుడైనా ఎవరి మీద దాడులు చేస్తున్నావా? ఏమండి, మనం ఎవరి మీద దాడులు చేస్తున్నావా? లేదే. ఏమండి, నా ఏవీలో మీకు ఒకటి చూపించానండి, అప్పుడు మార్చుకుని ఉండండి. నేను నా ఏవీలో ఒకటి చూపించాను. ఏంటో తెలుసా? అది ఒకసారి మరలా అది చూద్దామండి. అందులో ఏం మాట్లాడుతున్నారంటే ఒకసారి చూడండి. ఏమన్నాడు? దేశం మొత్తం మీద ఎక్కడ చేయకూడదా? ఎవడరా నువ్వు దేశం మొత్తం మీద చేయొద్దనడానికి? ఈ దేశం నీ బాబు జాగీర్ అనుకున్నావా? నీ తాత ముత్తాతలు ఈ దేశాన్ని ఏమైనా ఏలారనుకున్నావా? ఒక వృద్ధాప్యంలో ఉన్న స్వామి గారండి, ఈ హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రంలో బైబిళ్ళు పంచుతున్నందుకు, ఎక్కడ ట్యాంక్ బండ్ అండి, హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద బైబిళ్ళు పంచుతున్నందుకు క్రూరంగా కొట్టి అతని హాస్పిటల్ పాలు చేస్తే విశాఖపట్నంలోని నేను, నా తండ్రి, ఎంతో మంది సేవకులైన వాళ్ళు వెళ్ళి అతనిని దర్శించి అతని కోసం ప్రార్థన చేశామండి. సేవకుడిని అతను తిరిగి కొట్టలేదే, కొట్టమని బైబిల్ చెప్పలేదు. సహించమని చెప్పింది, క్షమించమని చెప్పింది, ప్రేమించమని చెప్పింది. మరి ఒకవేళ ఇది తప్పు అనుకుంటే అంటే బైబిల్ పంచడం తప్ప? బైబిల్ పంచితే మత ప్రచారమా? ఏంటండి, బైబిల్ పంచితే మత ప్రచారమా? ఒకవేళ బైబిల్ పంచితే మత ప్రచారం అనుకుంటే కమాన్, ఇది చూడండి. ఒక కాషాయ బట్టలు వేసుకున్న ఒక ఆయన తన ధర్మాన్ని ఏం చేస్తున్నాడో చూడండి. English? What do you do basically? Very nice. You can do some support, please. You look very nice people. You can do online. You can do here. తన ధర్మానికి సంబంధించిన మంచి మాటలు ఉన్నాయని నమ్ముకున్న ఆయన ఒక భగవద్గీతను, వాళ్ళు నమ్ముకున్న గ్రంథాన్ని ఇద్దరు జంటకి, ఒక కారులో ఉన్న జంటకు అమ్ముతున్నాడు ఆయన. ఏమండి సౌండ్? So I met today two nice people. They got Bhagavad Gita, and I'm very happy that they got Gitas today. Where do you all stay? Sorry, Gachibowli. గచ్చిబౌలి అంటే హైదరాబాద్ అండి, మీకు తెలుసు కదా. గచ్చిబౌలిలో ఉంటారట. వీధుల్లోనికి వచ్చి ట్రాఫిక్ మధ్యన ఆపి తమ గ్రంథాన్ని పంచుతున్నారు. ఓకే, వెరీ గుడ్, పంచండి, తప్పులేదు. Gachibowli is very famous in Hyderabad. Thank you so much. You can do on the way, okay? Thank you so much. ఆయన మాట చూడండి. So they are Christians but they got Gita. ఏంటంట? దే ఆర్ క్రిస్టియన్స్ బట్ దే గాట్ గీత. అంటే వాళ్ళు క్రైస్తవులైన ఒక భగవద్గీత గ్రంథాన్ని కొనుక్కున్నారు డబ్బిచ్చి. అమ్మడం తప్ప ఆయన క్రైస్తవులు అండి, మేము భగవద్గీత కొనమండి, మాకు అవసరం లేదండి అనేవాడు కాడు క్రైస్తవుడు. నువ్వు మంచిని చెబితే, నువ్వు ఏ ధర్మమైనా సమాజానికి ఉపయోగపడే మంచిని నేర్పిస్తే వింటాం. కారణం, దేవుడు లోబడమని చెప్పాడు, సహించమని చెప్పాడు, ప్రేమించమని చెప్పాడు. ఒకళ్ళు అపార్థం చేసుకుని తప్పు చేసిన క్షమించమన్నాడు. నిన్ను శత్రువుగా చూడొద్దు అన్నాడు. నువ్వు చూస్తావు శత్రువుగా. ఈరోజు ఎంతో మంది లేరా ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో ఈ మతోన్మాదులు చెలరేగిపోతున్నారు చెప్పండి. రాజ్యాంగం హక్కు ఉన్నా సరే వీళ్ళు ఎంతగా చెలరేగిపోతున్నారు అంటే వీళ్ళకి దేవుని భయం లేదు. ఏమి నేర్చుకున్నావు? కొట్టడం, తిట్టడం, బూతులు మాట్లాడడం, దాడి చేయటం, రక్తం కారినట్లుగా హింసించటం. సాటి మనిషిని జ్ఞానం లేదుగా.
నువ్వు నీ ధర్మ గ్రంథాన్ని అమ్ముతున్నప్పుడు ఒక క్రైస్తవుడు కొనుక్కోగలేంది. అలాంటి నా క్రైస్తవ సోదరుడు ఒక బైబిల్ని అమ్మటం లేదు, ఉచితంగా పంచుతుంటే ఏంటి నీకు నొప్పి? తీసుకోవట్లేదు, ఇక్కడ కాదు దేశం మొత్తం మీద ఎక్కడ చేయకూడదు. ఏంటి అరాచకత్వం? అలాంటి వాళ్ళని కూడా క్రైస్తవులు ఏమంటారు తెలుసా? గాడ్ బ్లెస్ యూ. ఏమంటాం మనం? నువ్వు వద్దంటే దేవుడు నిన్ను దీవించునుగాక. నువ్వు మమ్మల్ని శపించిన క్రైస్తవుడు నోటి నుంచి వచ్చే మాట్లాడు తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దట్ ఈస్ క్రిస్టియానిటీ. అది నేర్పించాడు యేసుక్రీస్తు. క్షమాయోగం అంటే అదిరా. కొట్టడం, తిట్టడం, నరకడం, చంపడం కాదు. చేతులు మాకు ఉన్నాయి, ఉప్పు కారాలు మేము తింటున్నాం. దేవుడు అనుమతించలేదు కాబట్టి ఊరుకున్నాం. అనుమతిస్తే నువ్వు చెయ్యెత్తులోపు తెగిపడిపోద్ది. ఇంకే దేశంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు జోలికి వెళ్ళి చూద్దాం. ఈ దేశంలో ఇతర ధర్మాలని, గ్రంథాలను నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ జోలికి వెళ్ళు, ఒక్కసారి నువ్వు వెళ్ళు హైదరాబాద్లో పాత బస్తీకి వెళ్ళి చూడు, తిరిగి వస్తావేమో. అలాంటి వాళ్ళు కారు క్రైస్తవులు. నువ్వు ఎన్ని అన్నా సహించి తలదించుకొని నీకు ఎవడిచ్చాడు పర్మిషన్? ఏమండి, ఈరోజు వేదిక మీద ఉన్న ఎందరో దైవజనులు ఉన్నారండి, సేవకులు. వాళ్ళు డబ్బు కోసం చేస్తున్న పని కాదది, పుట్ట కూటి కోసం చేస్తున్న పని కాదది. తాము నమ్మిన దేవుని గూర్చి, తాము దేవుడు నేర్పించిన ప్రేమను గూర్చి ప్రకటించడానికి బైబిల్ పట్టుకొని వెళుతున్నారు. వాళ్ళు కొడతారా? బోర్డులు పెడతారా? ఏం బోర్డులు పెడుతున్నారు? క్రైస్తవులకు మా గ్రామంలోనికి ప్రవేశం లేదు. ఏ క్రైస్తవుడు అంటారని వాడా? యేసుప్రభు ఏం నేర్పించాడండి? కొట్టమని, దాడి చెయ్యమని, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టమని చెప్పలేదండి మన ప్రభు. క్షమాయుగం. క్షమించి మార్చాడు, క్షమించి మారుస్తున్నాడు. మార్చొద్దా? తప్పుగా అపార్థం చేసుకున్న వాళ్ళందరినీ చంపుకుంటూ పోదామా? వ్యతిరేకించుకుంటూ పోదామా? ఏమండి, నిజంగా ఈ దేశాన్ని బాగు చేయడానికి ఎందరో ఎందరో మంచి వాళ్ళండి, మంచి వాళ్ళు. ఏమండి, చూద్దామా? ఒక సందర్భాన్ని మీకు చూపిస్తున్నా చూడండి. ఆస్ట్రేలియా నుంచి ఈ పేద దేశమైన భారతదేశానికి వచ్చాడండి. ఎవరో మీకు తెలిసే ఉంటుంది. 1999 హీఈస్ మిస్టర్ గ్రాహం స్టెయిన్స్. ఆస్ట్రేలియా నుంచి వలస వచ్చాడు. ఏమంటే మన దగ్గర ఉన్నోళ్ళు ఆస్ట్రేలియాకి వలసపోతారు. ఎందుకు? బాగా ఆస్ట్రేలియాలో డబ్బులు దొరుకుతాయి. సంపన్న దేశం, ధనవంతమైన దేశం. అక్కడ మేము వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చని ఈ పేద దేశాన్ని విడిచిపెట్టి అగ్రదేశాలకు పోతున్న ఎంతమంది భారతీయులు లేరు? అలాంటిది ఆ అగ్రదేశం నుంచి పేద దేశమైన భారతదేశంలో ఢిల్లీకి రాలేదు. మరలా ఆయన ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఎక్కడో ఒరిస్సాలోంటి వెనుకబడిన ప్రాంతం. అక్కడికి వెళ్ళి ఎందరో కుష్ఠరోగులు, తన భార్య, 3 పిల్లలతో, ఏమండి, ఒక చక్కటి కుటుంబం, ఒక చక్కటి కుటుంబం అండి. ఎలర్ట్గా ఉండాలి మీరు. ఏమండి, ఆస్ట్రేలియా దేశానికి చెందిన వీళ్ళు, అదిగోండి చూడండి, ఆ కుటుంబం చూడండి. వృద్ధుడండి, పెద్ద వయసు. ఏం అవసరం చెప్పండి? తమ ఉన్న ప్రాంతాన్ని విడిచి భారతదేశంలో వెనుకబడిన మారుమూల ప్రాంతమైన ఒరిస్సాకి ఎందుకు రావాలి? అక్కడ ఎందరో కుష్ఠరోగులు ఉన్నారు. వారిని పట్టించుకునే నాదుడు లేడు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కానీ ఒక క్రైస్తవుడు వాళ్ళకి సేవ చెయ్యాలి, వాళ్ళు ప్రేమించాలి. ఎందుకంటే యేసుప్రభు అన్నాడే, మంచి సమరయుడు ఎవరిని అన్నాడు తెలుసా? ఈ పట్టించుకోలేని సమాజం ఎవరైనా ఉంటే నువ్వు మంచి సమరయుడిగా మారాలయ్యా. యాజకులు పట్టించుకోకపోయినా, శాస్త్రులు పట్టించుకోకపోయినా, ఒక సమరయుడిగా నువ్వు పట్టించుకో నాయన వాళ్ళని. వాళ్ళ గాయాలకు మందు కట్టు, ఆకలి వేస్తే వాళ్ళకి అన్నం పెట్టు, రోగంతో ఉంటే వాళ్ళకి మందులు ఇవ్వు. యేసు ఏమి నేర్పించాడు చెప్పండి? ఏమి నేర్పించాడు యేసుక్రీస్తు? నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అంటే మొదట నీ పొరుగునున్న సహోదరుణ్ణి ప్రేమించు. నేను ఆకలిగా ఉన్నాను, నాకు భోజనం పెట్టావా? నేను రోగంతో ఉన్నాను, నన్ను చూడటానికి వచ్చావా? నువ్వెప్పుడు వచ్చావు ప్రభువా? అయ్యో అమాయకులైన నా పిల్లలారా. దేవుడు ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. అందుకు రాజు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు, వీళ్ళంతా ఎవరు?
ఒరిస్సాలో ఉన్నోళ్ళు నా సహోదరులు, ఉత్తరప్రదేశ్లో ఉన్న నా సహోదరులు, భారతదేశంలో ఉన్న వాళ్ళంతా మన సహోదరులు, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మన సహోదరులు, అందరూ ఒకే తండ్రి పిల్లలు. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసినట్టయ్యా. నిశ్చయంగా చెబుతున్నాను. కనుక నాకు ఎవరైనా చేయాలనుకున్నారా? దేవుడిని నాకు చేయటం కాదు, ముందు నీ పక్కన నీ సహోదరుడికి చెయ్యు. ఇదండి యేసు నేర్పించిన ధర్మం. ఇది తప్ప? ఇది మతమా? నువ్వు పట్టించుకోలేనప్పుడు, నువ్వు అన్నం పెట్టలేనప్పుడు పేదవాడికి నేను అన్నం పెడితే మతం అంటావేటయ్యా? నువ్వు మందులు ఇవ్వలేనప్పుడు, నువ్వు వాడిని ఆదుకోలేనప్పుడు, ఒక క్రైస్తవుడిగా నా సోదరుడిని నేను మందులు ఇచ్చి ఆదుకుంటే నన్ను మతం అంటున్నావేటయ్యా? తప్పు చేస్తున్నావు. మారు, సరిదిద్దుకో. ఏమండి, ఇంతగా పాపం ఒక రాత్రి దూరం వెళ్ళడానికి, ఆ గ్రామంలో ఉన్న తన ఇంటికి వెళ్ళడానికి ఆలస్యమని తన ఇద్దరు కుమారులతో ఆ కారులో నిద్రపోతుంటే వచ్చాడండి ఒక మతఛాందసవాది, కొంతమంది దుష్ట జనాంగం. వాడి పేరు దారాసింగ్. ఆ రాత్రి పూట వాళ్ళు కారులోను పడుకుంటే ఆ కారు తలుపులు కూడా రానివ్వకుండా ఏం చేశారో తెలుసండి? మంటలు పెట్టే మనోహర్పూర్ అండి అది. ఏమండి చూడండి, పేదవాళ్ళకి ఏమండి మంచిని నేర్పించి ఎంతో త్యాగాలు చేసిన కుటుంబం అండి. వాళ్ళంతా ఎవరిని ప్రేమించారో తెలుసా? యేసును ప్రేమించబట్టే ఆ పేద దేశంలో, ఆ వెనకబడిన రాష్ట్రంలో ఇదిగోండి సహాయం చేయడానికి, వాళ్ళకి మంచిని నేర్పించడానికి వస్తే, ఇదిగోండి 23 జనవరి 1999 అదిగోండి వ్యాన్ ఎలాగ కాల్చేశారు, పెట్రోల్ పోసి తగలబెట్టేశారండి. ఇద్దరు చిన్న పిల్లలు. ఒరే, నీకు వ్యక్తి మీద నీకు కోపం ఉంటే పెద్ద నువ్వే పగ తీర్చుకున్నావు అంటే అర్థం ఉంది, నువ్వు చంపడమే తప్పు ఈ చట్ట ప్రకారంగా. అలాంటిది పసిబిడ్డలేని ఇద్దరు వారిని దయాదాక్షిణ్యం లేకుండా కాలిపోతుంటే ఎలా చూసి నువ్వు ఉండగలిగావయ్యా? ఏది రాక్షసత్వం, ఏది ధర్మం, ఏది మతం? నీ మతం ఎదుటివాడిని కాపాడేదై ఉండాలి, నీ మతం ఎదుటివాడికి అన్నం పెట్టేదై ఉండాలి, నీ మతం మరొకటి మనస్సు మార్చేదై ఉండాలి. దట్ ఈజ్ రిలిజియన్. అంతేగాని పిచ్చెక్కించి చేతికి ఆయుధాలు ఇచ్చి మంటలతో భస్మం చేయటం కాదు మతం అంటే. దేవుని పిల్లలారా, ఇంతగా పిల్లలను కోల్పోతే ఆ మహాతల్లి ఏమంటుందో తెలుసా అండి? వార్త చూపిస్తున్నా చూడండి మీకు. వార్త, ఆ తల్లి ఇద్దరు చిన్న కుమారుల్ని, భర్తను కోల్పోయి ఒక విధవగా మిగిలిపోతే ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏం తెలుసా? ఐ హావ్ ఫర్గివెన్ దారా సింగ్ అని అంటుంది గ్లాడీస్ స్టెయిన్స్. ఏమందో తెలుసండి ఆ తల్లి? నా భర్తను, ఇద్దరు పిల్లలను చంపిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను. వాట్ అ వండర్ఫుల్ లేడీ. అమ్మ మనసు వచ్చిందండి. నీ పిల్లలు తప్పు చేసినా నువ్వు తల్లిగా చేరదీస్తావే. వార్త చెబుతున్నాను, కట్టుకథలు కావబోయి. ఆ తల్లి ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? వెనక ఉన్నది ఎవరు? ఓన్లీ జీసస్. యేసును బట్టే ఆ మాట ఆమె చెప్పగలిగింది. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 23:34 యేసు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక ప్లీజ్ తండ్రి వీళ్ళని క్షమించవా. ఎంత ప్రేమ కలిగిన మాట అండి. చంపుతుంటే క్షమించమంటున్నాడు ఏంటండి? క్షమను నేర్పించాడు ఈ ప్రపంచానికి. దేనికి? క్షమ ద్వారా అయినా నువ్వు మారాలి. మనం క్షమిస్తుంది ఎదుటవారిని నేను మార్పు తీసుకొని రావాలి. అందుకు క్షమించవా? అందుకే రాతి యుగంతో రాతి హృదయంగా మారిపోయిన మానవ గుండెను ఈ ఆధునికమైన యుగాన్ని చెరిపివేసి క్షమాయుగాన్ని ప్రవేశపెట్టి ప్రతి మనిషి గుండెను మార్చే దివ్యమైన వాక్కులు ప్రకటించాడండి. పాషాణమైన హృదయాలను బద్దలు చేసే సుత్తి లాంటి వాక్యాన్ని, కరిగించే అగ్ని వంటి వాక్యాన్ని వారి గుండెలలోనికి చొప్పింపచేసి సమాజాన్ని దేవునికి అనుకూలంగా మార్చాలి అనుకున్నదండి యేసుక్రీస్తు వారు భూమి మీదకి అవతరించిన ఉద్దేశం. మత వ్యాప్తి కోసం రాలేదు ఆయన. ఈరోజు ఈ పట్టణానికి కూడా ఎల్పిబి మత మార్పిడికి రాలేదు. మానవ హృదయాలను దేవుని కొరకు మంచిగా సరిదిద్దడానికి వచ్చాడు. అందుకే ఈ పిల్లల కష్టం
ఇక్కడ మేము ఒక సంఘాన్ని స్థాపించి సంస్థను బాగా డెవలప్ చేసి బాగా కోట్ల రూపాయలు ఆర్జించి జనాన్ని చూపించి దండుకోవడానికి రాలేదు. కక్కుర్తి పనది. నువ్వు నిజంగా దేవుడు కొరకు బ్రతికిన వాడవైతే, నువ్వు నమ్మిన ధర్మం, నువ్వు నమ్మిన న్యాయం, నువ్వు నమ్మిన యేసు సత్యం, ఆ సత్యం ఏం చెప్పిందో తెలుసా? ప్రేమించండి. చూద్దామా బైబిల్లోని మాటలు? ఎంత గొప్ప మాటలండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో ఈ క్షమాయుగంలో యేసు ప్రభు ఈ సమాజానికి నేర్పించిన అద్భుతమైన స్వర్ణాక్షరాలు చూడండి. బైబిల్లో రాయబడ్డాయి సువర్ణాక్షరాలు. మీలో ప్రతివాడు ఎవ్రీబడి, అందరం తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల. క్షమించరా మీరు? కోపాలు పెట్టుకుంటారా? కోపమే కదండి మనుషుల మీద ద్వేషాన్ని పెంచేది. ఎందుకు ఎదుటి వ్యక్తి మీద కోపం వస్తుంది? ఆ కోపాన్ని నువ్వు విడిచిపెడితే అది పగగా మారిపోతుంది, అది రౌద్రంగా మారిపోతుంది. అందుకు నిన్ను దాడి చేయాలనుకుంటాడు, దారి కాసి నిన్ను చంపాలి అనుకుంటాడు. ఒక పెద్ద నేరానికి దారి తీస్తుంది అది. అలాంటి నేరానికి దారి తీయకుండా ప్రేమతో నిన్ను మార్చమంటున్నాడండి, నిన్ను క్షమించమంటున్నాడండి. ఏమంటున్నాడు చూద్దాం, మరలా చూద్దాం మాట. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించాలి అనుకుంటున్నారా? అయితే నీ పక్కనున్న సోదరుని క్షమించమని చెబుతున్నాడు. లేదంటే దేవుడు మిమ్మల్ని క్షమించడట. ఇదేంటండి? వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారు, ఎంతో కీడు తలపెడుతున్నారు, సంఘాలను బద్దలు కొడుతున్నారు, కాపరులైన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, చెంపల మీద కొడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. అయినా సరే దేవుడు మీతో నేర్పించినది ఏంటో తెలుసా? నాయనా, నువ్వున్నది నా ప్రభువైన నా కుమారుడైన క్రీస్తు క్షమాయుగంలో ఉన్నావయ్యా. నువ్వున్నది రాతి యుగం కాదు, ఆయుధాలు పట్టి దాడి చేసే యుగంలో నువ్వు లేవు. ఒకళ్ళు అలా చేస్తారు, నా కొడుకువు కావు. ఏంటంటే ఎంత పెద్ద మాట అనేశాడు. నువ్వు క్షమించకపోతే ఆయన కొడుకువే కాదట. అంటే ఇప్పుడు మనం దేవునికి పిల్లలం కావాలి అంటే మీరేమివ్వాలి చెప్పండి? శత్రువులను క్షమించండి. మరి శత్రువుల్ని క్షమించమంటున్నప్పుడు సంఘాలలో నీ పొరుగు వాడిని క్షమించగలుగుతున్నావా? గుడికి వస్తున్నావు సోదరా, ఆరాధన చేస్తున్నావు తల్లి, ప్రార్థనలు చేస్తున్నావు, కన్నీరు విడుస్తున్నావు, మోకరిస్తున్నావు. పక్కనున్న వాళ్ళ మీద ఎందుకు ద్వేషం? ఎదుటి వాళ్ళ మీద ఎందుకు నీకు కోపం? వద్దర్రా, వద్దు. మీ పరలోకపు తండ్రికి మీరు పిల్లలుగా ఉండాలి అంటే ఈ క్షమాయుగంలో క్రీస్తు నేర్పించిన క్షమను మనం పాటించి తీరాలి, పాటించాలి. దేవుడు అంటున్న మరొక మంచి మాట చదువుదామా? మరొక మంచి మాట. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములను మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. ఏంటండి ఇలా అంటున్నాడు ఆయన? అంటే మనం క్షమించాలా? అవును, క్షమించాలరా. క్షమించండి. తప్పు చేశారు. నీ బిడ్డ తప్పు చేస్తే కడుపులో పెట్టుకుంటున్నావు. ఏమండి? నీ ఇంటిలో ఆడబిడ్డ, నువ్వు ముద్దుగా పెంచుకుంటున్నావే ఆడబిడ్డ, బయటికి వెళ్ళింది, తప్పు చేసింది, గర్భవతి అయింది. ఏం చేస్తావు? ఊరంతా పిలిచి పంచాయతీ పెడతావా? పెట్టవే. నీ బిడ్డ కాబట్టి కడుపులో పెట్టుకుంటావు. ఎంత తప్పు చేసిన అమ్మా, వద్దు తల్లి, ఎవరికి తెలియనే వద్దమ్మా, మన పరువు పోతుంది, నిన్ను చెడ్డగా చూస్తుంది ఈ లోకం, వద్దమ్మా అని కడుపులో పెట్టుకుంటున్నారే తల్లి తండ్రి. అది ప్రేమ, వాత్సల్యం. ఎందుకు? కన్నారు గనుక. మరి దేవుడు ఎందుకు నిన్ను క్షమిస్తున్నాడు? కన్నాడు గనుక. మనలో ఎంతో మంది ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఎంతో మంది ఆయన మీద తిరుగుబాట ఎగరవేస్తున్నారు. అయినా 2 కొడుకుల్లో ఒక కుమారుడు, చిన్న కుమారుడు బయటికి పోయి ఆస్తి కావాలి. ఏమనలేదు తండ్రి, తీసుకుపోనాయన. వెళ్ళాడు, పాడు చేశాడు. తినడానికి తిండి లేక తిరిగి ఇంటికి తిరిగి వస్తుంటే దూరం నుంచి చూస్తున్నాడట, నా కొడుకు. వాడు ఇంకా దూరంగానే ఉన్నాడు, ఇంటికి కూడా రాలేదట. తండ్రే కనికరపడి
పరిగెత్తుకుని వాడి యొద్దకు ఎదురెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వాడి ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి బట్టలు కొని ఉంగరం తొడిగించి చెప్పులు పెట్టి ఊరి జనాన్ని పిలిచి పండగ చేసుకున్నాడండి. నా కుమారుడు తిరిగి వచ్చేశాడు, క్షమించలేదా తండ్రి? ఎక్కడరా, ఏ మొహం పెట్టుకోనిరా వచ్చావు, ఆస్తి అంతా తగలబెట్టావు కదా, పో, ఈ ఇంటిలో నీకు చోటు లేదు అనే కఠినుడు కాదు మన తండ్రి. మార్పు రావాలి. మరి మారుతుందా ఈ సమాజం? మారే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఎలా? త్రూ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికే రక్షణ అనుగ్రహించాడు. ఆయన నమ్ముతావా ఆయన్ని? ఈ రాత్రి నువ్వు రక్షకుడుగా ఆయన స్వీకరించగలిగితే నువ్వు చేసిన సర్వ పాపాలు, సకల పాపాలను నివారించడానికి ఆ మహనీయుని సిలువలో నీ కోసం బలి చేసేశాడయ్యా. తన రక్తాన్ని కార్చేశాడయ్యా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమీయులకు రాస్తున్న పత్రిక పౌలు 3వ అధ్యాయం 24వ వచనం చూడండి, ఏమంటున్నాడు? యేసు ప్రభువుని ఇవ్వటం కోసం. కాబట్టి నువ్వు నమ్ముతావా? యేసు ప్రభువుని నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనం, క్రీస్తు యేసు నందలి విమోచనం, ఆ విమోచనం ద్వారా ఖచ్చితంగా, ఉచితంగా, ఏమండి, ఖచ్చితంగా మీరు తీర్చబడుతున్నారు. ఎలా? ఫ్రీ. మీ దగ్గర డబ్బు తీసుకోలేదు, డబ్బు తీసుకోలేదు, ఉచితంగా ఆయన ఏమనుగ్రహిస్తున్నాడండి? రక్షణ. యేసుక్రీస్తు ప్రాణం పెట్టడంలో, రక్తం కార్చటంలో ఏమిచ్చాడో తెలుసా? మీ కొరకు రక్షణ ఇచ్చాడండి, రక్షణ. అలాంటి పాపం చేసిన నీ కోసం దేవుడు ఎలాంటి క్షమనిచ్చాడో ఈ రాత్రి మీరు వెళ్ళిపోయి ఉంది. కమాన్, లైట్స్ ఆఫ్. ఈ పాట చూసి వెళ్ళిపోదామా? అదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభే నీకు దారి, పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి, ప్రేమతో పిలిచెను పాపివైన కోరి, తన ప్రాణమే నీకిచ్చెను యేసు భూమికి చేరి, పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి, పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి. సని పని సరిపా పమగమ పమగరి, సని పని సరిపా పమగమ పమగరి, దని 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 ని సని 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 దని 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 ని సని 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 దాన 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 స స స ని ని ద ప దాన 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 నా తెరనా 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 తెరనా. నిన్ను వదులుకోలేని నా ప్రేమను ప్రాణమిచ్చే చూపించానిలా, అది నువ్వు చూసైనా మారాలని గాయమయ్యింది దేహం ఇలా.
నిన్ను వదులుకోలేక నేను ఏమైనా చేస్తాను, నీకోసం ఆ లోకం వదిలే ఇంత దూరం వచ్చాను. ప్రేమంటే నాదే అని చూపించాను, నా ప్రేమ నీకే అని. తొలి ప్రేమ నాదే అని ఏది ఆశించని ప్రేమే నాదే అని. పాపాన్ని చేసావు కోరి యేసు ప్రభే నీకు దారి. పాపాన్ని చేసావు కోరి యేసు ప్రభే నీకు దారి. మరణిస్తే నీ వారే మాకొద్దని పాతి పెడతారు నువ్వు శవమని. మరణిస్తే లేపేది నేనే అని నేను బ్రతికించుకుంటానని. ప్రేమిస్తే ఎవరైనా బ్రతికుంటే ప్రేమిస్తారు, చనిపోతే ఎవరైనా నీవు వద్దని వదిలేస్తారు. లోకంలో ప్రేమే ఇది, ఈలలో నాలా ప్రేమించేవారెవరని చూపించాను నా ప్రేమని. నీ కొరకే మరణించి లేచానని. పాపాన్ని చేసావు కోరి యేసు ప్రభే నీకు దారి. పాపాన్ని చేసావు కోరి లైట్స్ ఆన్. యేసు ప్రభే. దేవుని పిల్లలారా, నువ్వు చేసిన పాపానికి క్షమను అనుగ్రహించడానికి క్షమాయుగంలో యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం బలై ఉన్నాడు నీ కోసం. నమ్మగలవా ఈ మాట? నమ్మితే ప్రేమతో ఈ రాజ్య సువార్తను ప్రకటిద్దాం. మనలో డినామినేషన్ పరమైన భేదాలు వద్దు. క్రైస్తవులుగా ఒకరినొకరు క్షమించుకుందాం. ఒకరితోనొకరు గొడవలు పడవద్దు. ఒకరి మీద ఒకరు కక్షలు సాధించవద్దు. నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నది నీ గదిలో 4 గోడల మధ్య జరగని, కానీ బహిరంగంగా ప్రజల మధ్యకు వచ్చి ఒకరి మీద ఒకరు దుమ్మెద్దు పోసుకోవద్దు. ప్రియులారా, మనం ప్రేమ కలిగిన వాళ్ళం, శత్రువునే ప్రేమించే గొప్ప మనస్సును నేర్చుకున్న వాళ్ళం. నీ తోటి సహోదరుడు, నీ తమ్ముడు, అన్నో తప్పు చేస్తే ఎందుకు క్షమించలేకపోతున్నావు? క్షమిద్దాం. ఈరోజు ఎంతో మందిలో ఈ వ్యత్యాసం, ఈ వైరం క్రైస్తవుల మధ్య చోటు చేసుకుంటుంది. ఎంత వివాదాస్పదం. వద్దు ప్రియులారా, మారిపోదాం. మారు మనసు అన్ని జనులకే కాదు, క్రైస్తవుల్లో కూడా ఈ మార్పు కావాలి. ఏంటి ఆ మార్పు? నాదొక సంఘం అని గిరి గీసుకోవడం వద్దు, నాది ఒక సిద్ధాంతం అని గిరి మనకొద్దు. మనమంతా క్రైస్తవులం. క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించవలసిన ఒకే ఒక బాధ్యత కలిగిన వాళ్ళం. మిగిలినవన్నీ పక్కన పెడదాం. క్రైస్తవులంతా సంఘటిత శక్తిగా ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటిద్దాం. ఈ క్షమాయుగంలో దేవుడు ఎదురు చూస్తున్న ఎందరినో రక్షిద్దామండి. అవి మీ సభలండి, మేము రామండి. వద్దండి. మనం ప్రేమ కలిగిన వాళ్ళమండి. మనలో ఎందుకు ఈ వ్యత్యాసాలు, భేదాలు? అలా అనుకుంటే ఈరోజు వేదిక మీద ఇన్ని ఫెలోషిప్ల నాయకులు, కాపరులు ఎందుకు వచ్చారు చెప్పండి? అదే వాళ్ళ ప్రేమ. దట్ ఈజ్ లవ్. అలాంటి ప్రేమ కలిగి ఉందాం. అలాంటి ప్రేమను చూపిద్దాం. అది క్రైస్తవులకు, అలాగే క్రీస్తుని నమ్మని అన్యజనులకు కూడా చూపిద్దామండి. మనమంతా ఒక్కటిగా ఉండి ప్రేమ బలం ఏంటో, ప్రేమ శక్తి ఏంటో, క్షమ యొక్క మార్పు ఏంటో, మరిన్ని అద్భుతమైన విషయాలు చివరి రోజు రేపు నేర్చుకుందాం. ఓకే.